నమస్తే అండి, అందరికీ నమస్తే. పత్రిజీ గురుగారికి ఆత్మ ప్రణామాలు. వింటాను మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మనం వర్తమాని భవ ఎక్కార్ట్ టోల్ గారు రాసిన వర్తమాని భవ బుక్ చదువుకుంటున్నాం. ఇందులో చివరి అధ్యాయంలోకి వచ్చేసాం అన్నమాట. ముందుగా ప్రకృతి త్రిబులైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇందులో నెక్స్ట్ టాపిక్ అధీనం లేదా వశం అవ్వడం. అధీనం అవ్వడం అంటే కంట్రోల్లో ఉండడం, వాళ్ళకి కంట్రోల్ అయిపోవడం. వశమైపోవడం అంటే వాళ్ళ కంట్రోల్లో మనం ఉండడం అన్నమాట. అది ఎలా అవుతుంది ఏంటి? ఈ క్షణాన్ని స్వీకరించడం ఈ టాపిక్ పేరు. ప్రశ్న: మీరు కొన్నిసార్లు అధీనం అన్న పదం వాడారు. నాకు అది నచ్చలేదు. విధి నిర్ణీతమైనది అనిపిస్తోంది. ఉన్నది ఉన్నట్లుగా మనం ఎప్పుడూ స్వీకరిస్తుంటే అభివృద్ధికి ఏమాత్రం పాటుపడం. నా ఉద్దేశం ప్రకారం అభివృద్ధి అంటే మన వ్యక్తిగత జీవితంలోనూ సామూహికంగానూ వర్తమానపు పరిమితులను స్వీకరించడం కాదు, వాటిని మించి వెళ్ళేందుకు కృషి చేసి మరింత ఉన్నతమైన వాటిని సృష్టించడం. ఇది మనం చేసి ఉండకపోతే ఇంకా గుహల్లోనే బతికేవాళ్ళం. అధీనం పరిస్థితులు మారడానికి, అవి జరిగేటట్లు చూడడానికి మీరు ఎలా సమాధానపరుస్తారు? జవాబు: కొంతమందికి అధీనం లేదా లొంగిపోవడం అంటే ప్రతికూల అర్థాలు ఉండవచ్చు. ఉదాహరణకు ఓటమి, కృంగిపోవడం, జీవిత సవాళ్ళకు తగ్గట్లు ఎదగలేకపోవడం, సోమరిగా మారడం మొదలైనవి. నిజమైన అధీనం పూర్తిగా భిన్నమైనది. దాని అర్థం ఉన్న స్థితిలోనే ఉండిపోయి దాని గురించి ఏమీ చేయకపోవడం కాదు. అలాగే ప్రణాళికలు వేయడం ఆపేసి అనుకూల స్పందనలను నిలిపివేయడం కాదు. అధీనం అంటే జీవన ప్రవాహాన్ని వ్యతిరేకించే బదులు దానికి వశమైపోవడం అనే అత్యుత్తమమైన జ్ఞానం. అంటే యాక్సెప్ట్ చేయడం అన్నమాట. ప్రవాహాన్ని అనుభవించగల ఒకే ఒక సమయం ఇప్పుడే. కనుక అధీనమవ్వడం అంటే ప్రస్తుత క్షణాన్ని నిబంధన లేకుండా, మినహాయింపు లేకుండా స్వీకరించడం. ఉన్నదాన్ని అంతర్గతంగా ఆటంకించడం త్యజించాలి. మానసిక తీర్పు, ప్రతికూల ఉద్వేగాల ద్వారా ఉన్నదాన్ని వద్దు అని చెప్పడం ఆటంకం. జరగకూడనివి జరిగినప్పుడు అది మరింత స్పష్టమవుతుంది. అంటే ఇది మీ మనస్సు యొక్క నిరీక్షణలకు లేదా మానసిక స్థితికి, అక్కడ ఉన్నదానికి మధ్య గల అంతరం. ఇదే బాధ వలన అంతరం. ఈ స్థితిలో మీరు ఎక్కువ కాలం జీవించి ఉన్నట్లయితే ఎక్కువగా పరిస్థితులు జరగకూడని విధంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ సమయాల్లోనే అధీనం అవ్వడాన్ని సాధన చేయవలసిన అవసరం ఉంది. ఈ జీవితం నుంచి దుఃఖాన్ని, బాధను తొలగించాలనుకుంటే ఉన్నదాన్ని స్వీకరించడం వల్ల మనసుతో పోలిక నుంచి తొలగి తిరిగి ఉనికితో సంబంధితమై ఉండవచ్చు. మనస్సే ఆటంకం. అధీనమవడం స్వచ్ఛమైన అంతర దృగ్విషయం. దాని అర్థం బాహ్య పరిధిలో మీరు ఏ చర్య తీసుకోకుండా పరిస్థితిని మార్చుకోకపోవడం అని కాదు. వాస్తవానికి అధీనమైనప్పుడు పూర్తి పరిస్థితిని స్వీకరించాల్సిన అవసరం లేదు, కేవలం ఇప్పుడు అనే చిన్న భాగాన్ని మాత్రమే. ఉదాహరణకు, మీరు ఎక్కడో బురదలో పడినప్పుడు, సరే బురదలో పడటాన్ని నేను విడిచిపెడతాను అన్నారు కదా. విడిచిపెట్టడం అంటే వశం అవ్వడం కాదు. కోరుకోని, సంతోషకరం కాని జీవిత స్థితిని మీరు స్వీకరించాల్సిన అవసరం లేదు. లేదా బురదలో పడడం తప్పేమీ కాదని మిమ్మల్ని మీరు మోసగించుకోవాల్సిన అవసరం లేదు. అందులోంచి బయటపడాలని పూర్తిగా గ్రహించండి. తర్వాత మీ ధ్యాసను ఏ విధమైన మానసికపరమైన పేర్లు పెట్టకుండా ప్రస్తుత క్షణంలోకి తగ్గించండి. అంటే ఈ క్షణాన్ని ఎంచకపోవడం. కనుక ఆటంకం ఉండదు, ప్రతికూల ఉద్వేగం ఉండదు. ఈ క్షణపు ప్రస్తుతత్వాన్ని స్వీకరించండి. అప్పుడు చర్య తీసుకోండి. బురద నుంచి బయటపడటానికి చేయవలసిందంతే, అదే చేయండి. అటువంటి చర్యను అనుకూల చర్య అంటాను. ఇది కోపము, దుఃఖము, బాధల నుంచి ఉదయించే ప్రతికూల చర్య కన్నా ఎంతో శ్రేయస్కరం.
అనుకున్న దాని ఫలితాన్ని సాధించేంత వరకు ఈ క్షణాన్ని ఎంచడం మాని అధీనం అవడాన్ని సాధన చేయడం కొనసాగించండి. అంటే ఒక రకంగా యాక్సెప్ట్ చేయాలన్నమాట. నేను చెప్తున్న ఈ విషయం ఒక దృశ్య రూపకంగా చూడనివ్వండి. రాత్రి బాగా మంచు పొగ చుట్టుముట్టినప్పుడు మీరు ఒక దారి గుండా నడుస్తున్నారు, కానీ మీ దగ్గర బాగా శక్తివంతమైన వెలుతురు ఉంది. అది మీకు ఎదురుగా మంచును అధిగమిస్తూ స్పష్టమైన సన్నని దారిని కల్పించింది. ఆ మంచు పొగ భూత భవిష్యత్తు కలిగి ఉన్న జీవిత పరిస్థితి. వెలుతురు మీ జాగృతమైన ప్రత్యక్షత. ఆ స్పష్టమైన దారి లేదా స్థలం ఈ క్షణం. అధీనం అవ్వకపోవడం వలన మీ మానసిక రూపాన్ని అంటే అహపు గుళ్ళను గట్టిపరుస్తుంది. దాని వలన బలమైన భిన్నభావాన్ని సృష్టించేవారిగా కనిపిస్తారు. ఇతరులపై పోటీపడి ఆధిక్యతను చూపుకోవాలని ఎంచడం ద్వారా వారిని తక్కువ చేయాలనే అజ్ఞానమైన బలవంతపు ఆలోచనలు పడతాయి. ఆఖరికి ప్రకృతి కూడా మీ శత్రువు అవుతుంది. మీ గ్రహణ శక్తి వ్యాఖ్యానాలు భయంతో పాలించబడతాయి. శరణోయుయి అని మనం పిలిచే మానసిక వ్యాధి ఈ సాధారణమైన అస్వస్థత చైతన్య స్థితికి కొంచెం తీవ్రస్థితి మాత్రమే. మీ మానసిక రూపమే కాకుండా భౌతిక రూపం, మీ శరీరం కూడా ఆటంకం వలన గట్టిగా మారుతుంది. శరీరంలోని వివిధ భాగాల్లో ఒత్తిడి పుట్టి శరీరం అంతా శుష్కిస్తుంది. ఆరోగ్యంగా పనిచేయడానికి శరీరానికి అవసరమైన జీవశక్తి ప్రవాహం గొప్పగా అడ్డుకోబడుతుంది. వ్యాయామం, ఇంకా కొన్ని రకాల ఆసనాలు ఈ ప్రవాహం సాగేందుకు సహాయపడవచ్చు. కానీ రోజువారీ జీవితంలో అధీనంలో సాధన చేసేంత వరకు అవి తాత్కాలిక విశ్రాంతిని మాత్రమే ఇస్తాయి. ఎందుకంటే అసలైన కారణం ఆటంకపు నమూనా ఇంకా కరగలేదు. కనుక మీ జీవిత పరిస్థితిని రూపొందించిన అస్థిర పరిస్థితులకు ఏమాత్రం ప్రభావితం కానిది ఏదో మీలో ఉంది. దానిలోకి ప్రవేశించాలంటే అధీనం అవ్వడమే మార్గం. అది మీ జీవం, మీ ఉనికి బాహ్యంగా వర్తమానం అనే కాలరహిత రాజ్యంలో ఉన్నది. ఈ జీవాన్ని కనుక్కోవడమే జీసస్ చెప్పిన ఒక్కటి మాత్రమే అత్యవసరము అన్నది. అత్యవసరము ఎమర్జెన్సీ అన్నమాట. అంటే తక్షణ కర్తవ్యం అంటారు కదా, అది. మీ జీవిత పరిస్థితి అసంతృప్తిగా లేదా భరించలేని విధంగా ఉంటే ముందుగా అధీనమైతే ఈ స్థితిని స్థిరపరుస్తున్న అజ్ఞానపు ఆటంక నమూనాను త్రుంచగలుగుతాము. వశము అనేది చర్య తీసుకోవడంలో, మార్పును మొదలుపెట్టడంలో, గమ్యాలు సాధించడంలో చక్కగా సుగతం అయిపోతుంది. కానీ వశమైన స్థితిలో పూర్తిగా క్రొత్త శక్తి, భిన్న లక్షణము మీ పనిలో ప్రవహిస్తున్నది. వశము ఉనికి యొక్క మూల శక్తితో మిమ్మల్ని తిరిగి కలుపుతుంది. ఆ ఉనికితో మీ చేయడం కలిస్తే అది మీ జీవశక్తి యొక్క ఆనందకరమైన వేడుకలా మారి మిమ్మల్ని మరింత లోతుగా ఈ క్షణంలోకి తీసుకొని వెళ్తుంది. ఆటంకించకపోవడం ద్వారా మీ చైతన్య తత్వం, తద్వారా మీరు సృష్టిస్తున్న ఏదైనా అది అమితంగా పెరుగుతుంది. ఫలితాలు తమను తామే చూసుకుంటూ మెరుగుదనాన్ని ప్రతిబింబిస్తాయి. దీన్ని మనం వశమైన చర్య అని పిలవవచ్చు. వేలాది సంవత్సరాలు మనకు తెలిసిన పని అనే పదం కాదు అది. మరింత ఎక్కువ మంది మానవులు మేల్కొన్నప్పుడు మన భాష నుండి పని అనే పదం అదృశ్యం అయిపోతుంది. బహుశా దాని స్థానంలో మరో కొత్త పేరు సృష్టించవచ్చు. ఏ రకమైన భవిష్యత్తును అనుభవిస్తారో నిర్ధారించేది ఈ క్షణంలో మీ చైతన్యపు లక్షణం. కనుక అనుకూల మార్పును తీసుకురావడానికి వశమవ్వడం మీకు చాలా ముఖ్యం. ఏ చర్య తీసుకున్నా అది దీని తర్వాతే. వశమవ్వని చైతన్య స్థితి నుంచి నిజమైన అనుకూల చర్య ఉదయించదు. ప్రశ్న: నేను ఏదైనా అసంతృప్తికరమైన, సంతోషకరం కాని స్థితిలో ఉన్నప్పుడు ఆ క్షణాన్ని ఉన్నది ఉన్నట్లుగా పూర్తిగా స్వీకరిస్తే దుఃఖము, బాధ ఇక ఉండవని నాకు అర్థమవుతుంది.
నేను దాన్ని మించి ఎదుగుతాను. కానీ ఎంతో కొంత అసంతృప్తి లేకపోతే ఈ స్థితిని మార్చి చర్య తీసుకోవడానికి కావాల్సిన శక్తి కానీ ప్రేరణ కానీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. జవాబు: వశమైన స్థితిని ఏమి చేయాలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు చర్య తీసుకుంటారు. ఒక కాలంలో ఒక పనినే చేస్తూ దానిపైనే ధ్యాసను కేంద్రీకరిస్తారు. ప్రకృతి నుంచి నేర్చుకోండి. అంతా ఎలా అద్భుతంగా ఎలా వికసిస్తుందో చూడండి. అందుకే జీసస్ అన్నారు, పూలను చూసి నేర్చుకోండి, ఎదగడానికి అవి ఏ కష్టమో ఇబ్బంది పడవు అని. మీ పరిస్థితి ఎంత అసంతృప్తికరంగా బాధాకరంగా ఉంటే ఈ క్షణమే దాని నుంచి విడిపోండి. ఉన్నదానికి వశమైపోండి. అదే మంచు పొగను దాటి వెళ్ళగల వెలుతురు. అప్పుడు మీ చైతన్య స్థితి బాహ్య పరిస్థితులు అధీనంలో ఉండదు. ఇక మీరు ప్రతిస్పందించడం లేదా ఆటంకించడం ఆపుతారు. అప్పుడు ఆ పరిస్థితిలో ముఖ్యాంశాలను చూడండి. మిమ్మల్ని మీరు ఇలా అడగండి: ఈ పరిస్థితి మార్చడానికో అభివృద్ధి చేయడానికో లేదా నా నుంచి పూర్తిగా తీసివేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? అలా అయితే అవసరమైన చర్య తీసుకోండి. భవిష్యత్తులో ఎప్పుడో మీరు చేయగల 100 పనుల గురించి కాకుండా ఇప్పుడు చేయగల పని గురించి మాత్రమే ఆలోచించండి. ఒకసారి ఎక్కువ పనులు చేయకూడదని కాదు. ఇప్పుడు మీరు చేయవలసింది ఒక్కటే కావచ్చు, కానీ మిమ్మల్ని మీరు భవిష్యత్తులో ఊహించుకుంటూ మనోచిత్రాలు నిర్మించుకొని ఈ క్షణాన్ని పోగొట్టుకోవద్దు. మీరు తీసుకున్న ఏ చర్య అయినా ఫలితాన్ని వెంటనే ఇవ్వలేకపోవచ్చు. అది వచ్చేంత వరకు ఉన్నదాన్ని అడ్డుకోవద్దు. మీరు తీసుకోవాల్సిన చర్య ఏమీ లేకపోయినా, ఆ పరిస్థితి నుంచి బయటపడలేకపోయినా, అధీనంలోకి మరింత లోతుగా వెళ్ళేందుకు, ఈ క్షణంలోకి ఉనికిలోకి మరింత లోతుగా వెళ్ళేందుకు ఆ పరిస్థితి ఉపయోగించండి. వర్తమానంలో ఈ కాలరహిత దశలోకి మీరు ప్రవేశించినప్పుడు అదేమీ మీరు పెద్దగా చేయలేకపోయినా మార్పు తనంతట తాను నమ్మలేని విధంగా వస్తుంది. జీవితం సహాయకరంగా మారుతుంది. మీరు చర్య తీసుకునేందుకు అంతర్కారణాలైన భయము, అపరాధభావము, జడత్వము వంటివి అడ్డుకుంటే మీ చైతన్య వర్తమానపు కాంతిలో అవి కరిగిపోతాయి. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, నేను దేన్ని లక్ష్యపెట్టను వంటి తీరును అధీనంతో పోల్చుకొని సందిగ్ధానికి గురి అవ్వకండి. దాన్ని దగ్గరగా పరీక్షించి చూస్తే ఈ వైఖరి దాగి ఉన్న కోపం రూపంలో ప్రతికూలతను పులుముకొని ఉంటుంది. కనుక అసలు అది అధీనం కాదు, కేవలం ముసుగులో ఉన్న ఆటంకం. వశమవుతున్నప్పుడు మీ ధ్యాసను లోపలికి మళ్లించి అక్కడ ఆటంకపు ఛాయలు ఏవైనా ఉన్నాయేమో పరీక్షించుకోండి. అలా చేసేటప్పుడు ఎంతో జాగృతమై ఉండండి. లేకుంటే ఒక ఆలోచన రూపంగానో ఉద్వేగంగానో కొంత ఆటంకం చీకటి మూలలో దాక్కుని ఉండిపోతుంది. మానసిక శక్తి నుండి ఆధ్యాత్మిక శక్తి వరకు. ప్రశ్న: ఆటంకాన్ని వదిలేయడం అనేది చెప్పడం కన్నా చేయడం చాలా కష్టం. దాన్ని ఎలా వదిలివేయాలో ఇప్పటికీ నాకు స్పష్టంగా అర్థం కాలేదు. అధీనం ద్వారా అని మీరంటే ఎలా అనే ప్రశ్న మిగిలిపోతుంది. జవాబు: ఆటంకం ఉన్నది అనే విషయాన్ని ఒప్పుకోవడం మొదలుపెట్టండి. అది జరిగినప్పుడు, ఆటంకం ఉదయించినప్పుడు అక్కడ ఉంటే మీ మనస్సు దాన్ని ఎలా సృష్టిస్తుందో, ఆ పరిస్థితికి మీకు లేదా ఇతరులకు ఎలాంటి పేర్లు పెట్టి తీర్పులు చెప్తుందో గమనించండి. అందులో ఉన్న ఆలోచన ప్రక్రియను చూడండి. ఉద్వేగపు శక్తిని అనుభూతి పొందండి. ఆటంకాన్ని గమనించడం ద్వారా అది అసలు అవసరం లేదని, ఎందుకు పనికి రాదని అర్థం చేసుకుంటారు. మీ ధ్యాసనంతా ఈ క్షణంపై కేంద్రీకరించడం వల్ల అజ్ఞానపు ఆటంకపు స్పృహలో ఉండి ప్రతికూలతలో ఉండలేరు. ప్రతికూలత, బాధ, దుఃఖము ఏ రూపంలో ఉన్నా అక్కడ ఆటంకం ఉంటే స్పృహలో లేకపోవడం అజ్ఞానం. ప్రశ్న: నా దుఃఖ భావాలకు తప్పకుండా స్పృహలో ఉండి చూడగలనా?
జవాబు: మీరు దుఃఖాన్ని ఎన్నుకుంటారా? మీరు ఎన్నుకోకపోతే అసలు అది ఎలా పుట్టింది? దాని ఉద్దేశం ఏమిటి? దాన్ని ఎవరు బ్రతికిస్తున్నారు? మీ దుఃఖ భావాల స్పృహ మీకు ఉంది అని అంటున్నారు, కానీ సత్యం ఏమిటంటే మీరు వాటిలో గుర్తించుకొని బలవంతపు ఆలోచనల ద్వారా ఆ ప్రక్రియను బ్రతికిస్తున్నారు. అదంతా చైతన్య రాహిత్యం. మీరు చైతన్యంలో ఉంటే, ఈ క్షణంలో పూర్తిగా ప్రస్తుతమై ఉంటే, వెంటనే ఉన్న ప్రతికూలత అంతా కరిగిపోతుంది. అది ప్రత్యక్షతతో బతకలేదు. మీరు ఇంకా లేనప్పుడే అది బతుకుతుంది. మీ ప్రత్యక్షలో బాధా శరీరం కూడా ఎక్కువ కాలం నిలవదు. అమితమైన ప్రస్తుతపు క్షణపు జాగరూకతతో ఉండి కాలాన్ని తీసివేయండి. అది చస్తుంది, కానీ అది చావడం మీకు ఇష్టమేనా? సరిపడా అనుభవించారా? అది లేకుండా మీరు ఎవరు? అధీనతను సాధన చేసేంత వరకు ఆధ్యాత్మిక దిశ అనేది కేవలం మీరు చదవడం వరకు, మాట్లాడడం వరకు, ఎక్సర్సైజ్ అవ్వడం వరకు, పుస్తకాలు వ్రాయడం, ఆలోచించడం, నమ్మడం, నమ్మకపోవడం వరకు పరిమితం అయిపోతుంది. ఏమంత తేడా ఉండదు. వశం అయ్యేంత వరకు అది మీ జీవితంలోని యథార్థంగా మారదు. మీరు ఎలా చేసినప్పుడు ఈ లోకాన్ని పాలిస్తున్న మానసిక శక్తి ఇప్పుడున్న మన నాగరిక సమాజం యొక్క రాజకీయ, సాంఘిక నిర్మాణాల్లోనూ, మన విద్యా వ్యవస్థల్లోనూ, మీడియాలోనూ తనను తాను స్థిరపరుచుకున్న దానికంటే మీ నుండి వెలువడే శక్తి మరింత ఉన్నతమైన ప్రకంపనల స్థాయిలో మీ జీవితాన్ని నడిపిస్తుంది. అధీనమవ్వడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి ఈ లోకంలోకి వస్తుంది. అది మీకు చుట్టూ ఉన్నవారికి కానీ, ఈ గ్రహంపైన ఉన్న జీవరాశులకు కానీ దుఃఖాన్ని కలిగించదు. వాళ్ళు మానసిక శక్తి ద్వారా నడపబడుతున్నారు. వాళ్ళకి ఆధ్యాత్మిక శక్తి యొక్క ఉనికి కూడా తెలియదు. అది పూర్తిగా ఇతరమైన యథార్థపు స్థాయికి చెందినది. అధీనపు స్థితిలోకి ప్రవేశించి పూర్తిగా ప్రతికూలత నుంచి స్వేచ్ఛ పొందిన మానవుల సంఖ్య సరిపడా తయారైనప్పుడు ఇక క్రొత్త లోకం సృష్టించబడుతుంది. భూమి ఇంకా కొనసాగాలంటే దాని మీద నివసించే వారిలో ఉండవలసిన శక్తి అదే. అంటే ఏంటి? ఇక్కడ పూర్తిగా ఆత్మ సరెండర్ అవ్వాలి అని చెప్తున్నారు. సర్మన్ ఆన్ ది మౌంట్ మీద జీసస్ ఇచ్చిన ప్రఖ్యాత స్టేట్మెంట్లో ఈ ఎనర్జీ గురించే చెప్పారు. ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు. భూమిపై పరలోక రాజ్యం వారిది. మనస్సు యొక్క చైతన్య రాహిత్య మాదిరలను కరిగించేది నిశ్శబ్దమైన ప్రత్యక్షతే. అది ఇంకా కొంతకాలం చైతన్యంగా ఉండవచ్చు, కానీ ఇక మీ జీవితాన్ని నడిపించవు. అధీనం ద్వారా ఆటంకించబడిన బాహ్య పరిస్థితులు మారటమో లేక వెంటనే కరిగిపోవడమో జరుగుతుంది. మనుష్యుల పరిస్థితి మారినప్పుడు ఈ క్షణపు స్వీకరణ మిమ్మల్ని వాటికన్నా ఉన్నత స్థితికి పెంచుతుంది. ఏ విధంగానైనా మీరు విముక్తులే. నెక్స్ట్, వ్యక్తిగత సంబంధాలలో అధీనం. ప్రశ్న: నన్ను ఉపయోగించుకొని ఆధిక్యతతో వ్యవహరించే వాళ్ళ సంగతి ఏమిటి? వారికి నేను వశమవ్వాలా? జవాబు: వాళ్ళు ఉనికి నుంచి విడిపడిపోయారు కనుక మీ నుంచి శక్తిని, ఆధిపత్యాన్ని తీసుకునే అచేతన ప్రయత్నం చేస్తుంటారు. ఇతరులను ఉపయోగించుకోవాలనుకునేవారు చైతన్యరహిత వ్యక్తి అనేది ఎంత సత్యమో, ఉపయోగపడిపోయేవారు కూడా అంతే చైతన్యరహిత వ్యక్తి అనేది కూడా అంతే సత్యము. ఇతరుల్లోని అచేతన ప్రవర్తనను ఎదిరించి ఆటంకిస్తే మీకు మీరే అచేతనం అవుతారు. కానీ అధీనం అంటే మీరు చైతన్యరహిత వ్యక్తులకు ఉపయోగపడడం కాదు. ఒక వ్యక్తికి ఖచ్చితంగా స్పష్టంగా కాదు అని చెప్పడం లేదా ఆ పరిస్థితుల నుంచి బయటికి నడవడం చేసి అదే సమయంలో పూర్తిగా ఆటంకంలోని అంతర్స్థితిలో ఉండడం చక్కగా వీలవుతుంది. ఒక వ్యక్తికి కానీ పరిస్థితికి కానీ కాదు అని చెప్పినప్పుడు అది ప్రతిచర్య నుండి వచ్చేదిలా కాకుండా ఆ క్షణంలో మీకు అది సత్యమో అసత్యమో అనే స్పష్టమైన గ్రహింపు మీ అంతర్దృష్టి నుంచి రానివ్వండి. అది ప్రతిచర్య కాదు కావాలి.
ఉన్నత లక్షణంలో కూడిన కావాలి. ప్రతికూలత నుంచి స్వేచ్ఛ పొంది తద్వారా ఏ దుఃఖము సృష్టించని అయి ఉండాలి. నెక్స్ట్ ప్రశ్న. నేను పనిచేసే చోట చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను. దానికి అధీనమయ్యే ప్రయత్నం చేశాను, కానీ అది అసాధ్యం అనిపించింది. ఎంతో ఆటంకం ఎదురవుతూనే ఉంది. జవాబు. మీరు అధీనం అవ్వలేకపోతే వెంటనే చర్య తీసుకోండి. ఆ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు గాను మాట్లాడండి, లేదా ఏదైనా చెయ్యండి, లేదా దాని నుంచి విడిపోండి. మీ జీవితానికి మీరే బాధ్యత తీసుకోండి. మీ అందమైన ప్రకాశవంతమైన అంతర్వునికి కానీ భూమికి కానీ ప్రతికూలతతో కాలుష్యపరచకండి. దుఃఖం ఏ రూపంలో ఉన్నా దానికి మీ లోపల వసతిని ఏర్పరచకండి. మీరు చర్య తీసుకోలేనప్పుడు, ఉదాహరణకు మీరు జైల్లో ఉంటే మీకు 2 అవకాశాలు మిగులుతాయి: ఆటంకించడం లేదా వశమవ్వడం. బంధనం లేదా బాహ్య పరిస్థితుల నుండి విముక్తి, దుఃఖం లేదా అంతర్శాంతి. ప్రశ్న. మీ జీవితాల్లోని బాహ్య ప్రవర్తనలో కూడా ఎదిరించకుండా ఉండడం సాధన చేయాలా? ఉదాహరణకు హింస ఎదిరించడం లాంటిది. అది కేవలం మన అంతర్జీవితానికి సంబంధించింది కదా. జవాబు. మీరు కేవలం అంతర్దిశను మాత్రమే పట్టించుకోవాలి. అది ప్రథమం. ఇది మీ బాహ్య జీవితపు నడతను, మీ సంబంధాలు మొదలైన వాటిని కూడా మారుస్తుంది. అధీనం ద్వారా మీ సంబంధాలు గొప్పగా మార్పు చెందుతాయి. ఉన్నదాన్ని ఉన్నట్లుగా మీరు ఎప్పటికీ స్వీకరించలేకపోతే ఇతరులను కూడా వారిగా స్వీకరించలేరు. వారిని తీర్పు చేయడం, వ్యాఖ్యానించడం, పేర్లు పెట్టడం, నిరాకరించడం లేదా వారిని మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా ప్రస్తుతాన్ని కేవలం భవిష్యత్తులో అంతమొందించడానికి అన్నట్లు వ్యవహరించడం కొనసాగిస్తే మీకు ఎదురయ్యే లేదా మీకు సంబంధమైన వారితోనూ ఆ బంధపు అంతిమత్వాన్ని చూస్తూ ఉంటారు. ఆ సంబంధం లేదా మనిషి ఇక మీకు అంత ప్రాముఖ్యత లేకుండా అవుతాడు లేదా వృధా అనిపిస్తాడు. ఆ సంబంధం నుంచి మీకు ఏమి ఒరుగుతున్నదేమో మీ ప్రధాన విషయం. ఇక మీకు అంత ప్రాముఖ్యత లేకుండా అవుతాడు లేదా వృధా అనిపిస్తాడు. ఆ సంబంధం నుంచి మీకు ఏమి ఒరుగుతున్నదనేదే మీ ప్రధాన విషయం. అది ధనలాభమో, ఆధిక్య భావమో, భౌతిక సుఖమో, లేక ఇంకేమైనా అహపు వాంఛలైనా కావచ్చు. మానవ సంబంధాల అధీనం ఎలా పనిచేస్తుందో వివరిస్తాను. మీ భాగస్వామితో కానీ, మీకు బాగా దగ్గర వారితో కానీ మీరు ఏదైనా ఘర్షణలో పడితే మీ స్థానానికి ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఎంతగా మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారో గమనించడం మొదలుపెట్టండి. లేదా ఎదుటివారి స్థానంపై మీరు దాడి చేసినప్పుడు మీ ఆవేశాన్ని భావనలోకి తిండి. మీ ఆలోచనలతోనూ ఎంపికలతోనూ మీరు ఎంత అంటిపెట్టుకుని ఉన్నారో గమనించండి. ఎదుటివారిని తప్పుపరిచి మీరే సరి అయ్యేందుకు ప్రయత్నించే విషయం వెనకాల ఉన్న మానసిక ఉద్వేగ శక్తిని గమనించండి. అదే అహంకార మనస్సు యొక్క శక్తి. దాని గురించి వీలైనంత వరకు దాన్ని అనుభూతి చెందడం ద్వారా దాన్ని స్పృహలోకి తీసుకురండి. అప్పుడు ఒకరోజు ఒక ఘర్షణ మధ్యలో హఠాత్తుగా మీకు ఒక ఎంపిక ఉందని గ్రహిస్తారు. మీ ప్రతిస్పందనను వదిలివేయడానికి నిర్ణయించుకుంటారు. కేవలం ఏమి జరుగుతుందో చూడడానికి మీరు అధీనంలోకి వెళ్తారు. సరే, నువ్వు నిజం అని అంటూ ఆ పిల్లల ఆటలాంటి చైతన్య రాహిత్యానికి నేను అతీతం. ఏ చూపు మీ మొహంలో కనపడాలని కాదు. ప్రతిస్పందనను వదిలివేయడానికి గల అర్థం అది ఆటంకించే ప్రక్రియను మరో స్థాయికి మార్చడమే. ఆధిక్యతను కోరుకునే మనస్సు యొక్క అహం చెప్పుచేతల్లో జారిపోవడమే. మీ లోపల ఆధిక్యం కోసం పోరాడే మనోద్వేగ శక్తి క్షేత్రాన్ని పూర్తిగా పోనివ్వడం గురించి మాట్లాడుతున్నారు. ఈ అహం జిత్తుల మారిది కనుక చాలా అప్రమత్తంగా ఎంతో ప్రస్తుతమై ఉండండి. మానసిక స్థాయిలో పోల్చుకోవడాన్ని నిజంగా త్యజించి తద్వారా
మనస్సు నుంచి విముక్తులయ్యారో లేదో చూసుకోవడానికి మీతో మీరు పూర్తి నిజాయితీతో ఉండండి. హఠాత్తుగా తేలికైపోయి స్పష్టమైన లోతైన ప్రశాంతతను మీరు భావిస్తే అది ఖచ్చితంగా మీ అధీనతకు చిహ్నం. అప్పుడు ఎదిరించడం ద్వారా ఇక మీరు ఎదుటివారి మానసిక పరిస్థితిని శక్తివంతం చేయరు. కనుక అక్కడ ఏమి జరుగుతుందో గమనించండి. మానసిక స్థాయిలో పోల్చుకోనప్పుడు నిజమైన సంభాషణ అన్నది పూర్తిగా మొదలవుతుంది. ప్రశ్న: హింస, ఆవేశాలు మొదలైన వాటిని ఎదిరించకపోవడం గురించి మీరు ఏమంటారు? జవాబు: ఎదిరించకుండా ఉండడం అంటే ఏమీ చేయకపోవడం అనే అర్థం కాదు. దాని పూర్తి అర్థం ఏమిటంటే ఏ చేయడం అయినా అది ప్రతిచర్య కానిదిగా మారుతుంది. తూర్పు దేశాల్లోని మార్షల్ ఆర్ట్స్లో ఉన్న లోతైన జ్ఞానపు అంతరార్థాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎదుటివాడి బలాన్ని ఎదిరించవద్దు, జయించడానికి దానికి వశమైపోండి. అమితమైన ప్రత్యక్ష స్థితిలో మీరున్నప్పుడు ఏమీ చేయకపోవడం అనేది మనుష్యులను, పరిస్థితులను మార్చి స్వస్థత చేకూర్చే గొప్ప శక్తివంతమైన ఉత్ప్రేరకం. తావోయిజంలో వువి అనే పదం ఉంది. దాని యాక్షన్లెస్ యాక్టివిటీ అని, ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా కూర్చోవడం అని అనువదించవచ్చు. ప్రాచీన కాలంలో చైనాలో దీన్ని ఎంతో గొప్పగా సాధించిన కార్యాల్లో ఒకటిగా పరిగణించేవారు. సాధారణ అచైతన్య స్థితిలోని సోమరితనానికి ఇది పూర్తిగా భిన్నమైనది. అవి భయం, అచేతనత్వం లేదా నిర్ణయించుకోలేకపోవడం నుంచి పుడతాయి. నిజమైన ఏమీ చేయకపోవడం అంటే అంతర్గతం ఎదిరించకపోవడం, ఇంకా అమితమైన జాగృతావస్థలో ఉండడం. మరోవైపు చర్య తీసుకోవాల్సి వస్తే నియంత్రించబడిన మనసుతో ఇక మీరు రియాక్ట్ అవ్వకుండా చేతనమైన ప్రత్యక్షత నుంచి ఆ పరిస్థితికి స్పందిస్తారు. ఆ స్థితిలో అహింస కాన్సెప్ట్స్తో సహా అన్ని కాన్సెప్ట్ల గురించి విముక్తులవుతారు. కనుక మీరు ఏమి చేయబోతున్నారో ఎవరు ఊహించి చెప్పగలరు? ఎదిరించడంలోనే మీ బలం ఇమిడి ఉందని అహం నమ్ముతుంది. కానీ నిజానికి అసలైన ఆధిక్యం ఉన్న ఒక స్థానమైన ఉనికి నుంచి ఆటంకం లేదా ఎదిరించడం మిమ్మల్ని విడదీస్తుంది. స్వచ్ఛత, అమాయకత్వం, ఆధిపత్యం కలిగి ఉన్న మీ ఉనికి అది. దేన్నైతే బలమని పరిగణిస్తున్నారో అదే బలహీనత. కనుక నిరంతరం ఆటంకించే నమూనాలోనే అహం బ్రతుకుతుంది. అబద్ధపు కల్పిత పాత్రలలో మీ బలహీనతను కాదు, నిజానికి మీ శక్తిని పూడ్చే ప్రయత్నం చెయ్యండి. అధీనం లేనంత వరకు మానవ సంబంధాల్లో చాలా భాగం అచేతనమైన పాత్ర పోషణలనే కలిగి ఉంటుంది. అధీన స్థితిలో మీకు అహం రక్షణలు, అబద్ధపు ముసుగులు ఇంకా అవసరం ఉండదు. మీరు చాలా సాధారణ, వాస్తవంగా మారుతారు. అది చాలా అపాయకరం అంటుంది అహం. నువ్వు బాధింపబడతావు, సులువుగా గాయపడేవాడివి అవుతావు. అహానికి తెలియని విషయం ఏమిటంటే ఎదిరించి వదిలేసినప్పుడు మాత్రమే గాయపడేవాడివి అవడం ద్వారానే మీ నిజమైన ప్రముఖమైన వజ్రదేహాన్ని మీరు కనుగొంటారు అని చెప్తున్నారండి. ఈరోజు చెప్పింది ఇదనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, వ్యాధిని జ్ఞాన ప్రకాశంగా మార్చుకోవడం. ప్రశ్న: ఎవరైనా తీవ్రంగా జబ్బుపడి పూర్తిగా ఆ పరిస్థితిని స్వీకరించి జబ్బుకు అధీనమైతే తిరిగి ఆరోగ్యవంతులం కావాలి అనే కోరికను వాళ్ళు విరమించుకున్నట్లే కదా. జబ్బుని ఎదుర్కోవాలనే నిశ్చయం వాళ్ళకి ఇక ఉండదు, అవునా? జవాబు: ఏ మినహాయింపులు లేకుండా ఉన్నదాన్ని అంతర్గతంగా పూర్తిగా స్వీకరించడమే అధీనం. మనం ఈ జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ క్షణం మీ జీవిత పరిస్థితుల గురించి కాదు. మనం దీని గురించి ఇప్పటికే మాట్లాడుకున్నాం. వ్యాధికి సంబంధించి దాని అర్థం ఇది: మీ జీవిత పరిస్థితిలో ఒకానొక భాగమే వ్యాధి. కనుక దానికి ఒక గతము, భవిష్యత్తు ఉంటాయి. మీ చేతనమైన అడ్డే లేకుండా కొనసాగబడతాయి. మీకు తెలుసు, కాలంతో ఉండే మీ జీవిత పరిస్థితిని రూపుదిద్దిన అనేకమైన పరిస్థితుల కింద ఏదో లోతైంది, మరింత ఆవశ్యకమైనది ఉంది. అదే మీ జీవితం.
కాలరహితమైన ప్రస్తుత క్షణంలోని మీ ఉనికి. ఈ క్షణంలో ఏ సమస్యలు ఉండవు కనుక వ్యాధులు కూడా ఉండవు. మీ పరిస్థితికి ఎవరో అంటించిన పేర్ల పట్ల నమ్మకమే ఆ పరిస్థితికి చోటుని ఇచ్చి ఉంటున్నట్లు దాని శక్తిని సమకూరుస్తుంది. అశాశ్వతమైన అసమతుల్యం నుండి దృఢమైన యథార్థం కనిపించేటట్లు చేస్తుంది. దానికి యథార్థాన్ని, దృఢత్వాన్ని ఇవ్వడమే కాకుండా ఇంతకుముందు దానికి లేని కాలంతో కొనసాగింపునిస్తుంది. ఈ క్షణంపై కేంద్రీకరించి దానికి మానసికంగా పేరు పెట్టకపోతే వ్యాధి వాటిలో ఒకటి లేదా ఎక్కువ కారణాలుగా తగ్గిపోతుంది. భౌతికమైన బాధ, బలహీనత, అసౌఖ్యత లేక అసమర్థత. దీనికి మీరు అధీనం అవ్వండి. ఇప్పుడు వ్యాధి అనే భావానికి అధీనం కావద్దు. ప్రస్తుత క్షణంలోకి అమితమైన చేతనం ప్రత్యక్ష స్థితిలోకి ఆ బాధ మిమ్మల్ని బలవంతంగా తెచ్చేందుకు అనుమతించండి. అధీనంతో మీరుగా మారినప్పుడు మీ యావత్ ప్రపంచం మారిపోతుంది. ఎందుకంటే ప్రపంచం కేవలం ఒక ప్రతిబింబం. ఇంతకుముందే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. వ్యాధి సమస్య కాదు, మీరే సమస్య. అహంకార మనసు అధీనంలో ఉన్నంత వరకు మీరు జబ్బు పడినా లేదా అంగవైకల్యంగా ఉన్నా ఎలాగో మీరు ఓడిపోయారని భావించవద్దు. అపరాధ తత్వాన్ని దూషించవద్దు. మీతో అన్యాయంగా వ్యవహరించినందుకు మీ జీవితాన్ని దూషించవద్దు. మీరు అపరాధ భావాన్ని భావించవద్దు. అలాగని మిమ్మల్ని మీరు దూషించుకోవద్దు. అదంతా ఆటంకించడమే. మీకు పెద్ద జబ్బు ఉంటే దాని నిర్వహణానికి ఉపయోగించండి. మీ జీవితంలో ఏదైనా చెడు జరిగితే దాని నిర్వహణానికి ఉపయోగించుకోండి. వ్యాధి నుంచి కాలాన్ని తీసేయండి. దానికి ఏ భూత భవిష్యత్తులను ఇవ్వద్దు. తీవ్రమైన ప్రస్తుత క్షణపు జాగ్రత్తావస్థలోకి మిమ్మల్ని అది బలవంతంగా తీసుకువచ్చేందుకు సమ్మతించండి. ఇక చూడండి ఏమి జరుగుతుందో. రసవాది అవ్వండి. తక్కువ జాతి లోహాన్ని బంగారంగా మార్చండి. దుఃఖాన్ని చైతన్యంగా, విపత్తును నిర్భారంగా మార్చండి. విపత్తు కలిగినప్పుడు జనాభాలోని అధిక శాతం అచేతన స్థితిలో ఉన్నంత వరకు ఆహకు గట్టి గుళ్ళను బ్రద్దలగొట్టి తద్వారా వారిని అధీనంలోకి, మెలకువ స్థితిలోకి బలవంతంగా నెట్టగల సామర్థ్యం కేవలం ఒక క్లిష్టమైన నియమిత పరిస్థితికి మాత్రమే ఉంది. ఏదైనా విపత్తు, కఠినమైన సమస్య, తీవ్రమైన నష్టమో లేక దుఃఖమో సంభవించినప్పుడు ఈ మొత్తం ప్రపంచం చిన్నాభిన్నమై అర్ధరహితంగా మారినప్పుడు నియమిత పరిస్థితి ఉదయిస్తుంది. అంటే భౌతికంగా కానీ మానసికంగా కానీ చావుని ఎదుర్కోవడం. ఈ ప్రపంచానికి సృష్టికర్త అయిన అహంకార మనస్సు కుప్పకూలుతుంది. అప్పుడు పాత ప్రపంచపు బూడిద నుంచి క్రొత్త ప్రపంచం ఉనికిలోకి వస్తుంది. నియమిత పరిస్థితి కూడా చేయగలదన్న నమ్మకం ఏమీ లేదు. కానీ దానికి ఆ సామర్థ్యం ఎప్పుడూ ఉంటుంది. ఉన్న దాని పట్ల కొంతమంది అవరోధం ఈ పరిస్థితిలో మరింత తీవ్రమవుతుంది కనుక అది నరకానికి దిగజారడం అవుతుంది. ఇతరులు కొంతవరకు అధీనులవుతారు, కానీ అది కూడా వారికి ఇంతకుముందు లేనటువంటి లోతును, స్థిమితాన్ని ఇస్తుంది. గుళ్ళలోని కొన్ని భాగాలు పగిలిపోతాయి. దీనివల్ల మనస్సు వెలుపల ఉన్న ప్రకాశము, శాంతి చిన్న మొత్తాల వెలుగులు చిమ్ముతుంది. నియమిత పరిస్థితులు ఎన్నో అద్భుతాలను కలుగజేశాయి. చావు వరుసలో ఉరి బిగించుకోవడానికి ఎదురు చూసే హంతకులు తమ జీవితాల్లోని చివరి ఘడియల్లో నిరహంకార స్థితిని, తద్వారా వచ్చే లోతైన ఆనందము, ప్రశాంతతను అనుభవిస్తారు. వారున్న పరిస్థితులకి వారి అవరోధం ఎంత తీవ్రతను దాల్చిందంటే అది భరించలేని దుఃఖాన్ని కలుగజేసింది. దాని నుంచి ఎక్కడికి పారిపోవడానికి లేదు, తప్పించుకోవడానికి లేదు, కనీసం మనసు ఊహించిన భవిష్యత్తు అయినా లేదు. కనుక వాళ్ళు స్వీకరించలేని దాన్ని బలవంతంగా పూర్తిగా స్వీకరించవలసి వస్తుంది. అధీనంలోకి బలవంతంగా తోయబడ్డారు. ఈ విధంగా వారు దయాస్థితిలోనికి ప్రవేశించగలిగారు. తద్వారా వస్తుంది ముక్తి, విమోచనము, గతం నుంచి పూర్తి విడుదల.
అద్భుతమైన ఈ స్థితికి ముక్తికి కారణం నిజానికి నియమిత పరిస్థితి కాదు, కేవలం అధీనం అవ్వడం. కనుక ఎప్పుడైనా ఏదైనా విపత్తు సంభవించినా లేదా ఏదైనా జరగకూడదు జరిగినా, వ్యాధి, దుర్బలము, ఇల్లు, సంపదలు లేదా సమాజంలో పరువు నష్టములు, అతి దగ్గరైన సంబంధం విడిపోవడము, ప్రేమించేవారి మరణము, దుఃఖము లేదా మీకే రానున్న మరణం, దీనికి మరోవైపు ఉందో తెలుసుకోండి. నమ్మలేని దానికి కేవలం ఒకే అడుగు దూరంలో ఉన్నారని తెలుసుకోండి. బాధ, దుఃఖముల వంటి తక్కువ జాతి లోహాన్ని పూర్తి రసవాదపు మార్పు ద్వారా బంగారంగా మార్చడం, ఆ ఒక్క అడుగునే అధీనం అంటారు. అటువంటి సందర్భాల్లో మీరు సంతోషంగా ఉంటారని నేను అనడం లేదు, మీరు ఉండరు. కానీ భయము, బాధలు అంతర్శాంతిగా, నిశ్చలతగా మారుతాయి. అవి లోతైన ప్రదేశం నుంచి వస్తాయి. ఆ ప్రత్యక్షమైన దాని నుంచి అదే సర్వజ్ఞానపు ప్రాణాన్ని వెలిగించే భగవంతుని శాంతి. దానితో పోలిస్తే సంతోషం చాలా చిన్న విషయం. ఈ ప్రకాశవంతమైన ప్రశాంతత నుండి వస్తుంది. ఆత్మజ్ఞానం మనసు పరిధిలా కాకుండా లోతైన మీ ఉనికి నుంచి మీరు నశించని వారు అమరులు. ఇది నిజం. ఇది నమ్మకం మాత్రం కాదు, ఏదైనా ద్వితీయ మూలం నుంచి ఆధారాలు లేదా బాహ్యమైన సాక్ష్యాలు అవసరం లేని పరమ నిశ్చయం. దుఃఖాన్ని శాంతిగా మార్చడం. ప్రశ్న: ప్రాచీన గ్రీన్లోని ఒకానొక వైరాగ్య తత్వజ్ఞుడి గురించి నేను చదివాను. తన కుమారుడు ప్రమాదంలో చనిపోయాడని తెలియగానే ఈ విధంగా బదులిచ్చారు: అతను అమరుడు కాదని నాకు తెలుసు. ఇదే అధీనమా? ఇదే అయితే నాకు అది వద్దు. కొన్ని సందర్భాల్లో అధీనం అసహజంగాను క్రూరంగాను ఉంటుంది. జవాబు: మీ భావాల నుంచి విడిపడడం అధీనం కాదు. కానీ అతను అలా అన్నప్పుడు అతని అంతర్స్థితి ఏమిటో మనకు తెలియదు. కొన్ని విపరీతమైన పరిస్థితుల్లో మీకు ఈ క్షణాన్ని స్వీకరించడం అసాధ్యంగా ఉండవచ్చు. కానీ మీకు ఎల్లప్పుడూ వశమవడానికి రెండవ అవకాశం దొరుకుతుంది. మీ మొదటి అవకాశం ఏమిటంటే ప్రతి క్షణానికి దానిలోకి యథార్థానికి వశమవడం. ఉన్నది మార్చబడనిదని తెలుసుకోవడం. ఎందుకంటే అదే ఇప్పటికే ఉంది. ఉన్నదానికి మీరు అవును అనండి, లేదా లేనిదాన్ని స్వీకరించకండి. అప్పుడు ఆ పరిస్థితికి అనుగుణంగా మీరేమి చేయాలో అది చెయ్యండి. ఈ స్వీకరించే స్థితిలో మీరు కూడుకొని ఉంటే మీరిక ప్రతికూలతని, దుఃఖాన్ని, బాధను సృష్టించరు. అప్పుడు మీరు అవరోధించిన స్థితిలో జీవిస్తారు. పోరాటం నుంచి విముక్తులై తేలికైన స్థితిలో జీవిస్తారు. మీరు అది చేయలేనప్పుడల్లా, ఆ అవకాశాన్ని వదులుకున్నప్పుడల్లా, అలవాటు పడిపోయిన అచేతనమైన అవరోధ నమూనా ఉదయించకుండా ఆపేందుకు సరిపడా ప్రత్యక్షతను కలిగి లేకపోవడం వలన, లేదా ససేమిరా లేనంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు కావచ్చు. అప్పుడు మీరు ఒక రకమైన బాధను కానీ దుఃఖాన్ని కానీ సృష్టించుకుంటారు. ఆ పరిస్థితే దుఃఖాన్ని సృష్టిస్తున్నట్లుగా కనిపించవచ్చు, కానీ నిజానికి అది కాదు. మీ అవరోధమే దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు అధీనం రెండవ అవకాశం. బయట ఉన్నదాన్ని మీరు స్వీకరించలేకపోతే అంతర్పరిస్థితిని స్వీకరించండి. అంటే బాధను అవరోధించవద్దు, దాన్ని అక్కడే ఉండనివ్వండి. నిరాశ, విచారము, భయము, ఒంటరితనము లేదా దుఃఖము ఏ రూపాన్ని తీసుకున్నా దానికి అధీనం అవ్వండి. మానసికంగా దాన్ని పేరు పెట్టకుండా గమనించండి. దాన్ని హత్తుకోండి. అప్పుడు చూడండి అధీనం యొక్క అద్భుతం. దుఃఖాన్ని లోతైన శాంతిగా ఎలా మార్చుతుందో. ఇదే మీ సోలారోహణము, క్రూసిఫిక్షన్. అదే పునరుద్ధానము, ఊర్ధగమనము కానివ్వండి అని చెప్తున్నారనమాట. తర్వాత ఎంపిక చేసుకునే శక్తి. ప్రశ్న: ఇంకా ఇబ్బంది పడాలనుకునే వాళ్ళ సంగతి ఏమిటి? ఆమెను భౌతికంగా హింసించే భాగస్వామి గల స్నేహితురాలకు ఉంది. ఆమె మునుపటి సంబంధం కూడా ఇలానే ఉంది.
ఆమె ఎందుకని ఇటువంటి మగవారిని ఎన్నుకుంది? ఈ పరిస్థితి నిరోధించడానికి ఆమె ఎందుకు నిరాకరిస్తుంది? ఎందుకని చాలామంది వాస్తవానికి బాధను ఎంచుకొని వస్తారు? జవాబు: ఎంపిక అనేది నవీన యుగానికి ఇష్టమైన పదమని నాకు తెలుసు, కానీ ఈ సందర్భంగా అది పూర్తిగా సరైనది కాదు. ఆమె జీవితంలో ఒకరు అంతగా పనిచేయని సంబంధాన్ని లేక ఇతరమైన ప్రతికూలత ఎంచుకుంటున్నారని అర్థం చెబుతూ ఎంపిక చైతన్యాన్ని అది తప్పుదారి పట్టిస్తుంది. అది లేకుండా మీకు ఎంపిక లేదు. మనసుతో పోల్చుకోవడం, దాని నియంత్రణ నమూనాలకు ఆపిన క్షణంలో, అంటే మీరు ప్రస్తుతం క్షణాన్ని ఎంపిక మొదలవుతుంది. బిందువు చేరేంత వరకు ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మీరు అచేతనమైన వారే. ఉన్నతమైన చదువును తెలివిని పూర్తిగా అచేతనమైన వారు, అంటే పూర్తిగా మనసుతో గుర్తించుకుని వారిని ఎంతోమందిని నేను కలిశాను. వాస్తవానికి మానసిక ఎదుగుదల, ఉన్నతమైన జ్ఞానం, ప్రతి అయిన చైతన్యపు ఎదుగుదలలో సరితూగకపోతే దుఃఖము, విపత్తులు సంభవించగల అవకాశం ఎంతో గొప్పగా ఉంటుంది. దూషించే భాగస్వామి గల సంబంధంలో మీ స్నేహితురాలు ఇరుక్కుపోయింది. పైగా మొదటిసారి కాదు. ఎందుకు? గతం చేత నియంత్రించబడిన మనసు ఎప్పుడు దానికి తెలిసిన దాన్నే, అది ఎరిగిన దాన్నే పునఃసృష్టించుకోవడానికి కోరుకుంటుంది. అది ఎంత బాధాకరంగా ఉన్నా కనీసపు దాన్ని ఎరిగి ఉండి కనుక మనస్సు ఎప్పుడు తెలిపిన దానికి అతుక్కుపోయి ఉంటుంది. ఎవ్వరూ సరికాని చర్యను, ఘర్షణను, బాధను ఎంచుకోరు. అంటే ప్రశ్న: ఎవరు ఏమి చేసినా దానికి వాళ్ళు బాధ్యులు కారా? నాకు ఆ ఆలోచన నచ్చలేదు. జవాబు: మీరు మీ మనసు చేత నడిపించబడుతుంటే మీకు ఎంపిక లేకపోయినా మీ అచైతన్యతో ఫలితాన్ని ఇంకా అనుభవించాల్సిందే. తద్వారా మరింత బాధను సృష్టిస్తారు. భయము, సంఘర్షణ, సమస్యలు, బాధల భారాన్ని మీరు మోస్తారు. అలా సృష్టించబడిన బాధ తుదకు మిమ్మల్ని మీ అచైతన్యమైన స్థితి నుంచి బలవంతంగా బయటికి నెట్టుతుంది. ప్రశ్న: ఎంపిక గురించి మీరు చెప్పింది క్షమకు కూడా సంబంధించినది అనుకుంటాను. క్షమించే ముందు ఒకరు పూర్తిగా చైతన్యవంతమై అధీనం అవ్వాల్సిన అవసరం ఉందా? జవాబు: 2000 సంవత్సరాలుగా క్షమించడం అనే పదం వాడుకలో ఉంది, కానీ చాలామందికి దాని అర్థం పట్ల చాలా పరిమితమైన అవగాహన ఉంది. గతం నుంచి మీ శివీయతత్వాన్ని పొందుతున్నంత వరకు మీరు మిమ్మల్ని కానీ ఇతరులను కానీ క్షమించలేరు. కేవలం మీ అసలైన శక్తి అయిన ఈ క్షణంలోని శక్తిలోకి ప్రవేశిస్తే తప్ప నిజమైన క్షమాపణ ఉండదు. ఇది గతాన్ని శక్తిహీనంగా చేస్తుంది. మీరు ఇప్పటి వరకు చేసింది కానీ, మీకు ఇప్పటి వరకు జరిగింది కానీ ఏది కూడా మీ అసలైన ప్రకాశవంతమైన సారాన్ని కొంచెం కూడా తాకలేదని లోతుగా గ్రహిస్తారు. అప్పుడే క్షమాపణ అనే సంగతే అనవసరం అవుతుంది. ప్రశ్న: ఆ గ్రహింపుకు నేను ఎలా చేరగలుగుతాను? జవాబు: ఉన్నదానికి పూర్తిగా అధీనం అయి మీరు పూర్తిగా వర్తమానంలో ఉన్నప్పుడు గతానికి ఏ శక్తి ఉండదు. మీకు ఇక అది అవసరం లేదు. వర్తమానమే మూలం, ఈ క్షణమే మూలం. ప్రశ్న: నేను అధీనం అయ్యానని నాకు ఎలా తెలుస్తుంది? జవాబు: ఆ ప్రశ్నను అడగాల్సిన అవసరం మీకు ఇక లేనప్పుడు. అంటే ఇప్పుడుతో బుక్ అయిపోయిందండి. అంటే దీని అర్థం ఏంటి? మనం ఎప్పుడైతే మన ఆత్మతో మనం పూర్తిగా మునిగిపోయి క్షమాగుణం, మనల్ని మనం క్షమించుకోవడం, ప్రేమ, క్షమ, తక్షణ కర్తవ్యం, అలాంటివి మొత్తం పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ ఎప్పుడైతే మనలోకి పూర్తిగా వచ్చాయో, మనం ఎప్పుడైతే డౌట్లెస్, అంటే మనకి సమాధానాలు లేని స్థాయికి మనం చేరుకుంటామో, అప్పుడు మనం ఎప్పుడైతే పూర్తిగా వర్తమానంలో ఉంటామో, మన డౌట్స్ అన్నీ మనకి క్లారిఫై అయిపోతాయో, అప్పుడే మనం వర్తమానంలో పూర్తిగా జీవించగలమని చెప్తున్నారు అనమాట. సో ఈరోజుతో ఈ బుక్ అంతా కంప్లీట్ అయిపోయింది అండి. రేపటి నుంచి ఇంకా బుక్ చదువుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.